హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మిశ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనైతే బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఒకసారి మనం ఇప్పుడు మనతో పాటు దుమాల శ్రీకాంత్ గారు ఉన్నారు కాబట్టి మనం ఒకసారి వారితో మాట్లాడాలి. ఈ రోజు మా గౌరవ ప్రీతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయకులు మరియు మా పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ బండి సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడు సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కోసి సంబరాలు జరుపుకుంటున్నాం. అంతేకాదు వారు సూచించిన మేరకు వారు వెన్నంటే మేము నడుస్తూ సేవా దృక్పథంతో ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో పనులు ఇతరత్ర అన్ని పంపిణీతో పాటు విజయవయం పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసినాం. అంతేకాదు రానున్న రోజులలో వారు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుళ్లను మనస్ఫూర్తిగా వేడుకుంటూ రానున్న రోజుల్లో మున్ముందు ఇంకా వారు ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బల్గం టీం వారికి కృతజ్ఞతలు. బల్గం టీవీ ఛానల్ తరఫున కూడా బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మనం కూడా విష్ చేద్దాం మన బల్గం టీవీ తరఫున. ప్రజెంట్ మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజు బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి అయితే పనులు పంపిణీ చేస్తున్నారు. ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒకసారి అది కూడా మనం చూసిద్దాం. ఈరోజు గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మా ప్రియతమ నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సిరిసిల్ల పట్టణం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా యువకులంతా ముందుకొచ్చి వారి సూచన మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది. రానున్న రోజులలో వారు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవయం నాయకులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. ప్రియతమ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ అన్న 50వ జన్మదిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేవైఎం పట్టణ శాఖ అధ్యక్షులు వంగ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో
బ్లడ్ డొనేట్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దాదాపు 20 మంది పైగా బ్లడ్ ఇవ్వడానికి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు గోపన్న గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ అన్న గారు, బంగాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రానున్న రోజులలో బండి సంజయ్ అన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం దిశ తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దానికి యువమోర్చా ఇళ్లవెల్లలో అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి ఆశీస్సులతో ఆయుర్వర్గాలతో బండి సంజయ్ అన్న జీవితాంతం ఆయుర్గాలతో ఉండాలని కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం గత 3-4 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు స్వచ్ఛందంగా సంజయ్ అన్న గారి మీద ఉన్న అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 20 మంది స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా సంజయ్ అన్న పుట్టినరోజు నాడు రక్తదానం ఇస్తామని చెప్పి చాలామంది ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కీలకంగా పనిచేసే యువమోర్చా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా సంజయ్ అన్న గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ మరి వారి జన్మదిన సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరి సామాన్య కార్యకర్తగా వారు ఎదిగినటువంటి స్ఫూర్తి అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారి ఆధ్వర్యంలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపన్న గారికి, పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంతన్న గారికి, యువమోర్చా సీనియర్ నాయకులు జింక అనిల్ గారికి, ఆడపి రవీందర్ గారికి, గరిపెల్లి ప్రభాకర్ గారికి, రాజాసింగ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.